నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభాకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో పిల్లల్లో జ్వరాలు, హోమియో చికిత్స, ఛాతీలో నొప్పి వస్తే వెంటనే ఏం చేయాలి, రక్తంలో కలిసిపోయే స్టెంట్లు, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. సీజన్ మారినప్పుడల్లా పిల్లలకు జ్వరాలు ఒక పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. చీటికి మాటికి జలుబు చేస్తూ జ్వరం వచ్చేస్తూ ఉంటుంది. జ్వరం మూలంగా ఒళ్లంతా పెనంలా కాలిపోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఒకటే కంగారుగా ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల్లో జ్వరం తగ్గడానికి హోమియో వైద్యం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. పిల్లల్లో జ్వరాలకు హోమియో చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వతహాగా జ్వరం అనేది జబ్బు కాదు, కానీ శరీరంలో ఏదో సమస్య తలెత్తిందని మనకు తెలియచెప్పే ఒక సంకేతం. వ్యాధి నిరోధకత తక్కువగా ఉండటంతో పాటు శరీరంలో ఉష్ణోగ్రతను సమర్థంగా నియంత్రించే వ్యవస్థ ఇంకా అభివృద్ధి దశలో ఉండటం మూలంగా పిల్లలకు చాలా తరచుగా జ్వరాలు వస్తూ ఉంటాయి. ఇక సీజన్ మారినప్పుడల్లా వైరల్ జ్వరాలు పిల్లల్ని పీడిస్తూ ఉంటాయి. పిల్లల జ్వరాలకు హోమియో వైద్యం చెప్తున్న కారణాల గురించి డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. జ్వరాలకు సంబంధించినటువంటి ఔషధాలు ప్రతి ఇంట్లో అట్టి పెట్టుకోవడం చాలా సముచితమైనటువంటి పని. అంటే ప్రతి చిన్నదానికి డాక్టర్ దగ్గరికి, ఆసుపత్రులకి పరిగెత్తే అవసరం లేకుండా ఎకనైట్, బెలడోనా, రస్టాక్స్, బ్రయోనియా, బ్యాప్టీజియా ఈ ఔషధాలు కానీ ఇంట్లో పెట్టుకుంటే లక్షణాలపై ఆధారపడి వాడుకోవచ్చు. లక్షణాలు అనగానే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అది వ్యాధిని సూచించేటువంటి అంశాలు. కానీ మరొక విషయం ఏంటంటే వ్యాధిని సూచించే అంశాలు మాత్రమే కాదవి, వ్యాధి నివారణకు అవసరమైనటువంటి దారి చూపెట్టేటువంటివి కూడా లక్షణాలే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏమిటి అంటే పరిసరాలు గెట్టకపోయినట్లయితే ఆహారం కావచ్చు, వాతావరణం కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇవేవైనా కానీ గెట్టకపోయినట్లయితే మనిషి వ్యాధికి గురవుతుంటాడు. వ్యాధికి గురైనప్పుడు లక్షణాలు బయటపడుతుంటాయి. మనం ఏమనుకుంటామంటే ఈ లక్షణాలు వ్యాధిని సూచిస్తున్నాయని, కానీ వాస్తవానికి అది ఆ వ్యక్తికి సంబంధించినటువంటి అవయవాలు, పరిసరాలను తట్టుకోవడానికి కావలసినటువంటి చేసే ప్రయత్నమే లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, పరిసరాల పట్ల మనకి రక్షణకు శరీరంలో కనిపించేటువంటి బాధలన్నీ కూడా మనం లక్షణాలు అని పేరు పెట్టాం. అందువల్ల లక్షణాలను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందుట్లో ఫీవర్ ఒక ముఖ్యమైన లక్షణం. ఈ ఫీవర్ కానీ వచ్చినట్టయితే మనం అందుట్లో ముఖ్యంగా పసిపిల్లల్లో కారణం తెలియడం చాలా కష్టం. ప్రతి ఫీవర్కి కారణాలు తెలుసుకోవాలంటే సాధ్యం కాదు. పిల్లలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు జ్వరం తీవ్రతతో పాటు వారికి శ్వాస ఆడటం కష్టంగా ఉందా? చెవిలో ఏమైనా బాధలు ఉన్నాయా? మూత్ర విసర్జన సాఫీగానే జరుగుతోందా? వంటి అంశాలను తల్లిదండ్రులు శ్రద్ధగా గమనించాలి. పిల్లల్లో జ్వరాల తీవ్రత, లక్షణాలను ఆధారం చేసుకుని హోమియో వైద్యం ఎకోనైట్, జెల్సీమియం, బెల్లడోనా వంటి కొన్ని ప్రత్యేక ఔషధాలను వాడుకోవాలి. అకస్మాత్తుగా జ్వరం వచ్చినప్పుడు, రాత్రిపూట జ్వరం తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఎకోనైట్ బాగా పనిచేస్తుంది. అలాగే జ్వరంతో పాటు పిల్లలు నీరసంగా, నిస్త్రాణగా ఉంటున్నప్పుడు, కండరాల నొప్పులు, కాళ్ళు చేతుల్లో వణుకుతో బాధపడుతున్నప్పుడు జెల్సీమియంను వాడుకోవాలి. ఫీవర్ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా ఎంచుకునేటువంటి ఔషధాలు కానీ పరిశీలిస్తే ఎకనైట్ మంచి ఔషధం. ఎకనైట్ ఔషధాన్ని అకస్మాత్తుగా వచ్చిన జ్వరానికి, దడుపు వల్ల వచ్చిన జ్వరానికి, చలిగాలి వల్ల వచ్చిన జ్వరానికి, రాత్రిపూట ఎక్కువగా బాధపడే జ్వరానికి, జ్వరం వచ్చి అస్థమితంగా ఉండేటువంటి రోగికి ఎకనైట్ వాడుకోవాలి. కాబట్టి మనం జ్వరం అనగానే సడన్గా వచ్చిందనుకోండి, తర్వాత దడుచుకుని వచ్చిందనుకోండి, ఎకనైట్ వాడుకోవాలి. ఇది ఎకనైట్ జ్వరం ఉంటుంది. ఇప్పుడు మరొక ఔషధం తీసుకోండి, బెల్లడోనా. బెల్లడోనాలో కూడా అకస్మాత్తుగా వస్తుంది జ్వరం. ముఖం ఎర్రగా ఉంటుంది, పొట్ట వేడిగా ఉంటుంది, తల వేడిగా ఉంటుంది, తర్వాత కంటి రెప్పలు విప్పారు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి డెలీరియం
అపస్మారక స్థితిలో కూడా ఉండొచ్చు. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుంటే మనం బెల్లడోనా వాడుకోవాలి. అంటే ఏమిటనమాట, ఇందాక దాన్ని అది ఎకనైట్ జ్వరం, అంటే ఎకనైట్ ఇస్తే తగ్గే జ్వరం, ఆ లక్షణాలు వేరు. బెల్లడోనా జ్వరం, బెల్లడోనా ఇస్తే తగ్గేటువంటి లక్షణాలు వేరుగా ఉంటాయి. ఆ ఔషధాన్ని వాడుకోవాలి. మూడో ఔషధం రస్టాక్స్. రస్టాక్స్ రోగి జనరల్గా రెస్ట్లెస్గా ఉంటాడు, అస్థిమితంగా ఉంటాడు. తర్వాత నాలుక కానీ తీస్తే నాలుక చివరి భాగం త్రికోణాకారంగా ఎర్రగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పెదాలపైన బొబ్బలు వస్తాయి. సాధారణంగా తడిచిన తర్వాత వస్తుంది జ్వరం. ఈ 4 లక్షణాలు గుర్తుపెట్టుకుంటే చాలు. అస్థిమితంగా ఉండటం, తడిచిన తర్వాత రావడం, పెద మీద బొబ్బలు ఉండటం, నాలుగు చివర త్రికోణాకారంగా ఎర్రగా ఉండటం రస్టాక్స్ జ్వరం. బ్రయోనియా జ్వరం తీసుకోండి. రస్టాక్స్ రెస్ట్లెస్, బ్రయోనియా లిస్ట్లెస్, కదలకుండా పడుకుంటాడు, తలనొప్పితో బాధపడుతుంటాడు, దగ్గు ఉంటుంది, నిమోనియా కూడా తోడు కావచ్చు, దాహం ఎక్కువ. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకుని బ్రయోనియా వాడుకోవాలి. ఎక్కువ రోజులు జ్వరం ఉండిపోయిందనుకోండి, మగత కూడా తోడైందనుకోండి, మళ్ళా మూత్రాలు దుర్వాసన కొడుతున్నాయనుకోండి, మనిషి అపస్మారకంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు గుర్తించదగినటువంటి ఔషధం బ్యాప్టీజియా. అందువల్ల జ్వరానికి మనం 5 ఔషధాలు, ఎకనైట్, బెల్లడోనా, రస్టాక్స్, బ్రయోనియా, బ్యాప్టీజియా, ఈ 5 ఔషధాలు కానీ దగ్గర పెట్టుకుంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా చాలా ప్రయోజనకరమైనటువంటి ఔషధాలు. ఈ వాడుకునేటప్పుడు 6 గంటలకు కాకుండా 4 గంటలకు ఒకసారి 30 పొటెన్సీలో 4-5 గోళీలు చాలు వరుసనే వేస్తే సాధారణంగా 2 రోజుల్లో జ్వరం వెనక్కి తగ్గిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోదగినటువంటి మోతాదు. చాలా తేలిగ్గా వ్యాధులు ఈ హోమియో వైద్యంతో మీరు ఏ డాక్టర్ని చూసే అవసరం లేకుండా తగ్గిపోతుంటాయి. పిల్లల్లో జ్వరాలకు మరొక మంచి ఔషధం బ్రయోనియా. బ్రయోనియా పిల్లలకు నాలుక మీద మందంగా తెల్లటి పూత ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఊరికే చిరాకు పడిపోతుంటారు, విపరీతమైన దాహం ఉంటుంది, నోరంతా పొడారిపోతున్నట్లుగా ఉంటుంది. సెప్టిక్ కావటం మూలంగా పిల్లలకు తరచూ జ్వరం వస్తున్నప్పుడు బ్యాప్టీజియా ఔషధాన్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్యాప్టీజియా పిల్లలు బాగా మగతగా ఉంటారు. వీరి మలమూత్రాలు బాగా దుర్వాసనతో ఉంటాయి. జ్వరంతో పాటు పక్క మీద అస్థిమితంగా కదిలే పిల్లలకు రస్టాక్స్ బాగా పనిచేస్తుంది. రస్టాక్స్ పిల్లలకు ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. వీరికి వేడికాపు బాగా హాయిగా ఉంటుంది. పైన చెప్పుకున్న ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం సాయంత్రం పూట 3 మాత్రల చొప్పున ఇస్తూ ఉంటే పిల్లల్లో జ్వరాలు త్వరగా తగ్గుముఖం పడతాయి. పిల్లల్లో